కొంచెం రివైండ్ చేయండి సార్. ఓకే సార్. అది కొంచెం రివైండ్ చేయండి. అలాగే మేడం. అయ్యో, ఏ క్లూ దొరకడం లేదేంటి సార్? ఒకసారి కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ ఒకసారి ప్లే చేయండి సార్, ప్లీజ్ సార్. ఓకే సార్, ఎవరో అనుమానాస్పదంగా కనిపించట్లేదు సార్. ఆనంద భైరవి, నువ్వు పట్టేసుకుంటే దొరికిపోయేంత పిచ్చిదాన్నా నేను? అయినా నాకు ఎదురయ్యే ఈ మాత్రం పరిస్థితిని కూడా నేను ఊహించలేనా? అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. మేనేజర్ గారు, ఎలా జరిగింది? ఇప్పుడు ఎలా తెలుసుకునేది? మేడం, మా సాయశక్తిలో మేము ప్రయత్నిస్తాం మేడం. మేనేజర్ గారు, పక్కనున్న ఈ ప్రీతికి తప్ప ఆయన్ని చంపేంత ఛాన్స్ ఇక్కడ ఎవరికి ఉంటుంది? ఖచ్చితంగా నా మొగని చంపింది ఈ ప్రీతియే. వీళ్ళ మాటలు విని మీరు కూడా నా మాటను పట్టించుకోకపోవటం కరెక్ట్ కాదు మేనేజర్ గారు, కరెక్ట్ కాదు. సార్ సార్, ఏంటి? ఆ మేడం గారి గదిలో ఈ డాక్యుమెంట్స్ దొరికాయి సార్, ఒకసారి చూడండి సార్. మేడం, ఒకసారి చూడండి. ఇవి మీ ప్రాపర్టీస్కి సంబంధించిన వాటిలో ఉన్నాయి. ఇందులో ఏదో లెటర్ కూడా ఉంది మేడం. అమ్మో, ఓ నాయనో, ఓ దేవుడు! లెటర్లో ఏం రాసిందో మీరే చూడండి. ఇదిగో, మా ఆయనకి రావాల్సిన వాటా ఆస్తిని ఈ ప్రీతి తన పేరు మీదకి ముందే రాసి ఇవ్వాలని ఫోర్స్ చేసిందంట. ఈ విషయాన్ని ఆయన ఇందులో క్లియర్ గా రాశారండి. అమ్మో అమ్మో అమ్మో, ఏంటి నువ్వు అనేది? ఏమే పాపిస్తుందానా? ఆస్తి కోసం మొగుడిని మంటల్లో తగలబడేలా చేసుండావా? ఎంత పని చేసుండావే, ఎంత పని చేసుండావు? అయ్యో లేదండి, ఈ డాక్యుమెంట్స్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. అసలు మీ గదిలోకి ఎలా వచ్చాయో కూడా నాకు తెలీదు. అత్తయ్య గారు, నేను చెప్తుంది అబద్ధం కాదండి. నా మీద ఎవరు కుట్ర పన్నారు. పోలీసులు రండి అయ్యా, రండి. కరెక్ట్ సమయానికి వచ్చుండారు. ఇదిగోండి, మీరు వెతుకుతున్న మా అల్లుడిని చంపిన నేరస్తురాలు. అరెస్ట్ చేయండి. ఇదిగోండి ఇన్స్పెక్టర్ గారు, గదిలో దొరికిన డాక్యుమెంట్స్. ఈవిడే నా భర్తని, తన వాట ఆస్తిని ఆమె పేరు మీద రాయాలని ఆయన్ని ఫోర్స్ చేసినట్టు మా ఆయన రాసిన ఉత్తరం అండి. దీన్ని ఎవిడెన్స్ గా పెట్టుకొని దాన్ని అరెస్ట్ చేయండి.
లేదు, నేను ఏ నేరం చేయలేదు. నా భర్త నేను చంపలేదు. అత్తయ్య గారు నాకే పాపం తెలియదు అత్తయ్య గారు. ఎవరు నా మీద కావాలని కుట్ర పన్నారు. నా మాట నమ్మండి ప్లీజ్ అత్తయ్య గారు, ప్లీజ్ అత్తయ్య గారు. శరణ్య, వీళ్ళతో నువ్వైనా చెప్పు. నాకు నా భర్త అంటే ఎంత ప్రాణమో వీళ్ళతో నువ్వైనా చెప్పు శరణ్య. నా భర్తను చెప్పింది నేను కాదని. ప్లీజ్ శరణ్య, నువ్వైనా చెప్పు ప్లీజ్. ఇన్స్పెక్టర్ గారు, మా ప్రీతి అక్క మా బావగారిని చంపిందంటే మేమెవరం నమ్మలేకపోతున్నామండి. మేడం, క్లియర్ ఎవిడెన్స్ కళ్ళ ముందు ఉండగా మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా మీరే ఇదంతా చేశారని నమ్ముతున్నాం. ఇన్స్పెక్టర్ గారు, దొరికిన ఈ పేపర్స్ ని బట్టి కాదు, మీరే కరెక్ట్ గా విచారణ జరిపి అప్పుడు నేరస్తులెవరో తేల్చి చెప్పండి. ముందుగా ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో, ఎవరు చేశారో మీరు క్లారిటీ ఇవ్వండి. ఓకే మేడం, ఈ పత్రాల వెనుకున్న నిజాన్ని కూడా మేము కనిపెట్టి తరువాత కేసు మూసేస్తాం. అత్తయ్య, అత్తయ్య! ఏంటి శరణ్య? పోలీసులు! పదండి. ఇన్స్పెక్టర్ గారు, ఏంటిలా వచ్చారు? ప్రీతి గారి మీద కంప్లైంట్ ఇచ్చారు మేడం. రోహిత్ గారిని చంపినందుకు ఈవిని అరెస్ట్ చేస్తున్నాం. అసలు ప్రీతి మీద కంప్లైంట్ ఎవరండి చేశారు? నేను. అనన్య, అసలు ఏ ఆధారంతో ప్రీతి మీద కంప్లైంట్ ఇచ్చావు? తను నేరం చేసింది అనడానికి ఏముంది సాక్ష్యం?